ఖర్జూర పంట కాసుల పంట. ఒక్కసారి నాటితే 80 ఏళ్ల వరకు దిగుబడి. ఈ చెట్లు 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. 5 ఏళ్లలో పంట చేతికొస్తుంది. పండు ఖర్జూరానికే కాదు ఎండు ఖర్జూరానికి కూడా భారీ డిమాండ్. ఖర్జూరం ఎడారి ప్రాంతాల్లో పెరిగే ఫలం. పామే కుటుంబానికి చెందిన ఖర్జూరం శాస్త్రీయ నామం ఫెనిక్స్ డాక్టిలిఫెరా. అంతెత్తున ఆకాశంలోనికి పెరిగే ఈ చెట్లు సుమారు 10 నుండి 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. తాటి చెట్ల మాదిరిగానే ఆడ మగ వేర్వేరుగా ఉంటాయి. ఆడ చెట్లు మాత్రమే ఫలాలను ఇస్తాయి. ఒక మగ చెట్టు నుంచి వచ్చే పరాగ రేణువులు సుమారు 50 ఆడ చెట్లను ఫలవంతం చేస్తాయట. అయితే ఇటీవల ఆ పాటి మగ చెట్లను పెంచడం కూడా ఎందుకని పరాగ రేణువుల్ని నేరుగా మార్కెట్ లో కొని ఫలదీకరించే పద్ధతిని కూడా అనుసరిస్తున్నారు. 5 నుంచి 8 ఏళ్ల వయసు వచ్చేసరికి ఖర్జూరం చెట్లు కాపుకొస్తాయి. ఒకప్పుడు ఖర్జూరాలు అక్టోబర్ మరియు డిసెంబర్ సమయంలో మాత్రమే దొరికేవి. ఇప్పుడు ఆ దశ దాటిపోయింది. ఏ సూపర్ మార్కెట్ కి వెళ్ళినా గింజ తీసేసి ఆకర్షణీయంగా ప్యాక్ చేసిన విభిన్న ఖర్జూరాలు ఇప్పుడు దొరుకుతూనే ఉన్నాయి. మీకు కూడా తెలుసు కదా, మనందరం ఎక్కువగా డేట్స్ తింటూనే ఉంటాం. ఎప్పుడు సూపర్ మార్కెట్ కి వెళ్ళినా ఎప్పుడు ఏ షాప్ కి వెళ్ళినా కనిపిస్తూనే ఉంటాయి. ఒకప్పుడు ఖర్జూరాన్ని అత్యధికంగా సాగు చేసిన దేశం ఇరాక్. ప్రపంచవ్యాప్తంగా 80% ఖర్జూరాలని పెంచిన దేశం కూడా అదే. అందుకే అక్కడ నాణాలు, స్టాంపులు, చివరికి బిల్లుల మీద కూడా ఖర్జూర చెట్లు బొమ్మలు కనిపిస్తాయి. సౌదీ అరేబియా, మొరాకోలో కూడా దీన్ని ముఖ్యమైన సాంప్రదాయ పంటగానే సాగు చేస్తున్నారు. అయితే ఇతర దేశాల్లోనే కాదు, భారతదేశంలోనూ కూడా ఖర్జూర పంటను సాగు చేయవచ్చు. అలానే ప్రూవ్ చేసిన రైతులు కూడా కొంతమంది ఉన్నారు. సో దాని గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అయితే మీలో ఎవరైనా ఖర్జూర సాగును చేయాలి అనుకుంటున్నారా? తప్పకుండా చేయవచ్చు. ఎలా అనే కదా ఆలోచిస్తున్నారు, చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఖర్జూర సాగు గురించి తెలుసుకుందాం పదండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. ఓపెన్ ఫీల్డ్ ఫార్మింగ్ చాలా మంది చేస్తారు, కానీ మొక్కలకు రకరకాల తెగుళ్లు, పురుగులు ఆశించి తక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కానీ పాలీ హౌస్ లో గనక ఫార్మింగ్ చేస్తే అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు. అదేనండి హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ లో. సో మీరు కూడా హైడ్రోఫోనిక్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటున్నారా? ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 50% ఆఫ్ తో తక్కువ ధరకే ఇప్పుడు మీరు ఈ కోర్స్ ని కొనుగోలు చేసుకోవచ్చు. ముందుగా ఖర్జూరంలోని రకాల గురించి తెలుసుకుందాం. పండ్లలోని తేమను బట్టి ఖర్జూరాలని మెత్తనివి, కాస్త ఎండినట్లుగా ఉండేవి, పూర్తిగా ఎండినట్లుగా ఉండేవి అని 3 రకాలుగా విభజించారు. మొదటి రకంలో తేమ ఎక్కువ, తీపి తక్కువ ఉంటే, రెండో రకంలో తేమ ఎక్కువ, తీపి ఎక్కువగా ఉంటాయి. ఇక మూడో రకంలో తేమ శాతం అతి తక్కువగా ఉండి తీపి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక రంగు, రుచి ఆధారంగా ఖర్జూరాలు ఎన్నో రకాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇవి పండుతున్నా కొలరాడో నది తీరాన ఉన్న బార్జు వ్యాలీలోని పామ్ స్ప్రింగ్ లో పండే మెడజోల్ రకానికి మరేవి సాటి రావని ప్రతీతి. ముదురు రంగులో సన్నగా ఉండే ఈ ఖర్జూరాల్ని కింగ్ ఆఫ్ డేట్స్ అని కూడా అంటారు. తర్వాత స్థానం గుండ్రంగా ఉండే బర్హీది. ఇది మృదువుగా తీయగా ఉంటుంది. దీన్ని హనీ బాల్ అని కూడా అంటారు. ఎక్కువ కాలం నిల్వ ఉండే డగ్లెట్ సూడ్ పుడ్డింగ్ లా కనిపించే ఖాద్రాని, అచ్చం తేనెలా ఉండే హనీ, నలుపు రంగులో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే బ్లాక్ డేట్, పొడవుగా కాస్త అంబర్ వర్ణంలో నమిలేటట్టుగా ఉండే గోల్డెన్ స్ప్రిక్స్. సో ఇలా ఖర్జూరాల్లో చాలా రకాలే ఉన్నాయి. ఇప్పుడు ఎండు ఖర్జూరాల గురించి తెలుసుకుందాం. ఏ పండైనా పండుగానే బాగుంటుంది, కానీ ఖర్జూర పండు ఎండినా రుచే. నడ్గా మారిన ఎండు ఖర్జూరంలో నీళ్ళన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తీయగా ఉంటుంది. మెత్తని పండ్ల కోసమైతే ఇవి రంగు మారగానే చెట్టు నుంచి తీసేస్తారు. అదే ఎండు ఖర్జూరాల కోసమైతే చెట్టునే తాజాగా ఎండనిచ్చి తెంచుతారు. కోసాక వాటిని కొంతకాలం తేమ వాతావరణంలో ఉంచి కాస్త మెత్తబడేలా చేస్తారు. అయితే ఇతర దేశాల్లో ఎక్కువగా స్వీట్స్, పుడింగ్స్, కేక్లు, డెజర్ట్ల తయారీలో ఖర్జూరం ఉండి తీరాల్సిందే. ఆంధ్రప్రదేశ్ లో ఖర్జూరం పంట రోజు రోజుకు విస్తీర్ణం పెరుగుతుంది. ఇది ఒకసారి నాటితే చాలు దీర్ఘకాలపు పంట. నేను ఆల్రెడీ చెప్పాను, అంటే జీవితాంతం మనకు దిగుబడులను ఇస్తుంది, దాదాపు 80 ఏళ్ల వరకు అన్నట్టు. సో ఈ పంట ఇప్పటి వరకు ఎడారి ప్రాంతాల్లో మాత్రమే సాగు చేసి దిగుబడులను తీసేవారు. ఎక్కువగా దిగుమతి అయ్యే ఖర్జూరంను వ్యాపార అవసరాల కోసం సాగు చేస్తుండడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ఖర్జూరం ఎక్కువగా సాగు చేసేవాళ్ళు. ఇండియాలో రాజస్థాన్, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో ఖర్జూరం పండిస్తారు. అయితే భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇప్పుడిప్పుడే ఖర్జూరం సాగుపై రైతులు కొందరు ఆసక్తి
చూపుతున్నారు. ఇప్పుడు ఈ ఖర్జూరం పంట సాగు చేసిన కొంతమంది రైతులకు దిగుబడి మొదలు కావడంతో తమకు ఆశాజనకంగా ఉందని రైతులు చెబుతున్నారు. అయితే ఖర్జూర పంట సాగుపై రాయలసీమ ప్రాంత రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎడారి దేశాలైన అరబ్ దేశాల్లో పండే ఖర్జూరం పంట మన రాయలసీమ ప్రాంతాల్లో కూడా సాగు చేస్తూ రైతులు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పెట్టుబడులు ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ 5 నుంచి 8 సంవత్సరాల్లో పంట చేతికి వస్తుంది. కొన్ని రకాలైతే 3 నుంచి 4 సంవత్సరాల లోపు చేతికొస్తాయి. ఒక్కసారి నాటితే దాదాపు 80 ఏళ్ల పాటు దిగుబడి రావడంతో ఖర్జూర సాగుపై రైతులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. సో ఆదర్శప్రాయంగా నిలిచిన పలువురు రైతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, వ్యవసాయంపై మక్కువతో కొత్త సాగు విధానాలకు స్వీకారం చుట్టారు కొంతమంది ఆదర్శ రైతులు. ఖర్జూర సాగుతో విజయం సాధించారు కూడా. అధిక లాభాలను ఆర్జిస్తూ ఇతరులకు ఆదర్శప్రాయం అవుతున్నారు. రాయలసీమకు చెందిన తిమ్మారెడ్డి అనే ఆదర్శ రైతు తనకున్న 5 ఎకరాల్లో ఈ ఖర్జూర పంటను సాగు చేశారు. ఎకరానికి 80 మొక్కల చొప్పున నాటారు. అయితే మొక్కల కొనుగోలుతో పాటు ఇతర వ్యవసాయ ఖర్చులు మొత్తం కలిపి 20 లక్షల నుండి 25 లక్షల వరకు ఖర్చు చేశారు. 3 ఏళ్ల పాటు మొక్కలను కాపాడుకుంటూ వచ్చారు. 3 ఏళ్ల తర్వాత పంట దిగుబడి రావడం ప్రారంభమైంది. ఒక్కో చెట్టు 100 కేజీల ఖర్జూరాల పంట దిగుబడిని ఇస్తుంది. ఇలా ఎకరానికి 6 టన్నుల నుండి 7 టన్నుల వరకు దిగుబడిని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో రైతులకు ఎకరానికి 6 లక్షల నుంచి 7 లక్షల వరకు లాభం వస్తుంది. అంటే రైతు పెట్టిన పెట్టుబడి 3 నుండి 4 సంవత్సరాల్లో తిరిగి వస్తుంది. ఇక ఆ తర్వాత వచ్చేది అంత లాభమే అన్నట్లు. సో మార్కెటింగ్ చూసుకోవటం అనేది దీంట్లో చాలా ముఖ్యం. దాని గురించి తెలుసుకుందాం. చూడండి, ఖర్జూర మొక్కలను నాటే ముందు భూముల్లో భూసార పరీక్షలు చేయించుకోవాలి. తర్వాత నాటే ముందు మొక్కకు మధ్య 24 అడుగుల దూరం ఉండేలా నాటుకోవాలి. ఈ విధంగా ఎకరానికి 80 మొక్కలు నాటుకోవాలి. జనవరి నెలలో ఖర్జూర చెట్లకు పూలు పూస్తాయి. ఈ దశలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఖర్జూర మొక్కలకు సేంద్రియ ఎరువులు మాత్రమే వాడాలి. ఎటువంటి రసాయనాలు వాడకూడదు. ఖర్జూరాల పంటను మార్కెటింగ్ చేసుకోవడం అనేది రైతులకు చాలా ముఖ్యం. పంట మంచి రేటు వచ్చినప్పుడు సరసమైన ధరలకు ఖర్జూరాలను అమ్ముకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడు, బెంగళూరుకు చెందిన వ్యాపారులు వీటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. 1 టన్ను ఖర్జూరాలు 1,00,000 రూపాయలతో కొనుగోలు చేస్తున్నారు. ఎకరానికి 7,000 టన్నుల దిగుబడి రావచ్చు. ఈ లెక్కన 7 లక్షల ఆదాయాన్ని ఆర్జించవచ్చని రైతులు అంటున్నారు. ఇది నేను చెప్పింది కాదండి, రాయలసీమలోని రైతు ఆల్రెడీ సాగు చేస్తున్నారు. సో ఆయన మాటల్లోనే ఇది తెలియజేశారు. అయితే ఖర్జూరాలను గాలి చొరబడిన డబ్బాల్లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెడితే కనీసం 2 నెలల వరకు నిల్వ ఉంటాయి. కొన్ని పద్ధతుల ద్వారా వీటి రుచి పాడవకుండా ఏడాది పాటు నిల్వ ఉండేలా కూడా చేస్తారు. ఒకవేళ మరీ ఎక్కువగా ఖర్జూరాలు పండితే ప్రాసెసింగ్ ద్వారా వాటిని పంచదార, జామ్, జెల్లీ, జ్యూస్, సిరప్, వెనిగర్ గా మార్చి విక్రయిస్తున్నారు. అయితే ఆహారంలో భాగంగా ఖర్జూర సిరప్ ను తేనెలా రోజు కొద్దిగా తీసుకుంటారు. ఇస్లామిక్ దేశాల్లో రంజాన్ మాసంలో ఆల్కహాల్ కు బదులు ఖర్జూరాలతో తయారు చేసిన షాంపైన్ లాంటి పానీయాన్ని తాగుతారు. మొరాకో లాంటి ఆఫ్రికా దేశాల్లో ఖర్జూరాన్ని వంటల్లో విరివిగా వాడతారు. సహారా వాసులు గుర్రాలు, ఒంటెలు, కుక్కలకు ఆహారంగా ఎండు ఖర్జూరాలను వాడతారు. ఉత్తర నైజీరియన్లు ఖర్జూరాన్ని, మిర్చిని జోడించి ఒక రకమైన బీరును తయారు చేస్తారు. సో చూసారు కదా ఖర్జూరం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఖర్జూరాన్ని ఇతర దేశంలోనే కాదు మన దేశంలోనూ కూడా సాగు చేయవచ్చని రాయలసీమకు చెందిన రైతు నిరూపించారు. సో మీ ప్రాంతంలో కూడా భూసార పరీక్షలు చేయించి pH విలువ ఎంత ఉండాలి, ఏంటి, ఆ పంట సాగుకు ఎలాంటి నేలలు అవసరమవుతాయి, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ఈ పంటని సాగు చేయవచ్చు. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరొక సరికొత్త అప్డేట్ తో మరొక వ్యవసాయానికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా పిచికారీ చేయాలి, వరి మిషన్ పనిచేయ విధానం, ఇంకా ట్రాక్టర్ టూల్స్ యొక్క ఉపయోగాలు, అవి ఎలా పనిచేస్తాయి, అంతేకాదండి ఇంకా కోళ్ల పెంపకం, కౌజు పిట్టల పెంపకం, గొర్రెలు మరియు మేకల పెంపకం, డైరీ ఫార్మింగ్, పశువుల పెంపకం, ఇలా ఒకటేంటండి చెప్పుకుంటూ పోతే చాలా రకాల వీడియోలు ఉన్నాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా దొరుకుతుంది. అంతేకాదండి ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన వాళ్ళు ఉంటారో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి వాళ్ళు మీకు కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మెంటర్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకున్న ప్రతి ఒక్క చిన్న డౌట్ ని క్లియర్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు మరి ఆలస్యం, వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.